ఎవరిని విడిచిపెట్టవద్దు, అందరినీ హతము చేయి అమాలేకీల్ని అని చెప్పాడు. అని చెప్తే వారిని ప్రాణముతో అమాలేకుల్ని పట్టుకున్నాడు. పట్టుకుంటే సరే మరి గాడిదలేంటి, ఇంకా ఎద్దులేంటి, గొర్రెలేంటి, వాటిని అన్నిటిని కూడా హతము చేయమంటే అతడు గొర్రెల్లో ఎడ్లలో కొవ్విన వాటిని ఏం చేశాడంటే పక్కన పెట్టి పనికి రాని వాటిని అన్నిటినీ హతము చేశాడు. ఒకటి రాజుని చంపాలి, ఆ రాజుని ప్రాణముతో పట్టుకున్నాడు, అమాలేకుల రాజుని. మరి పశువులైనా సమస్తం సర్వనాశనం చేయాలి, ఎవరిని బ్రతకనివ్వకూడదు. కానీ కొవ్విన వాటిని పక్కన ఉంచి శ్రేష్టంగా ఉన్నవని మిగతా వాటిని అన్నిటిని ఏం చేశాడంటే చంపాడు, హతము చేశాడు. ఎప్పుడైతే ఇలాగా జరిగిందో 10వ వచనములో యెహోవా వాక్కు సమూయేలుకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చింది. అమాలేకులందరినీ వారిని నిర్మూలము చేయమని, హతము చేయమని చెప్తే సౌలు చేసిన పనిని బట్టి ఏం జరిగిందంటే మరలా యెహోవా వాక్కు సమూయేలుకి ప్రత్యక్షమైంది. దేవుడు అంటాడు, సౌలు నన్ను అనుసరింపక వెనక తీసి, నేను చెప్పిన మాటని సౌలు ఏం చేశాడంటే అనుసరించలేదు. ఏం చేశాడు? వెనక్కి తీసాడంట. ఏ జనాన్నైతే చంపమన్నానో ఆ జనములో ఉన్న రాజుని ఏం చేశాడంటే ప్రాణముతో పట్టుకున్నాడు, చంపలేదు. ఏ అమాలేకుల పశువుల సంతానాన్ని హతమార్చమన్నానో ఆ సంతానములో కొవ్విన వాటిని ఏం చేశాడంటే బ్రతకనిచ్చాడు. నేను చెప్పిన దానిని ఏం చేశాడంటే సౌలు అనుసరింపక వెనక తీశాడు. వెనక తీస్తే దేవుని ఆత్మ సంతోషపడుతుందా అంటే ఆయన చెప్పిన మాటని చేయకుండా వెనక తీస్తే దేవుని ఆత్మ సంతోషించు. చూడండి, ఎబ్రీలు రాసిన పత్రికలో 10వ అధ్యాయము 38వ వచనం, 10:38. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసము మూలముగా జీవించును గాని అతడు వెనక్కి తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషము ఉండదు. నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవిస్తాడు. ఇప్పుడు అతడు వెనక్కి తీసిన ఎడల దేవుని ఆత్మకి ఏముండదంటే సంతోషం ఉండదు. తన ఒక్కడై ఉన్న కుమారుని దేవునికి బలిగా అర్పించడానికి వెనకాడలేదంట అబ్రహాము. ఇప్పుడు దేవుడు ఎవరి యందు సంతోషిస్తాడో అంటే తాను ఏమి చెప్పాడో దానిని అనుసరించి వెనకాడని వారిని అందు దేవుడు ఏం చేస్తాడంటే సంతోషిస్తాడు. సౌలు నన్ను అనుసరింపక వెనక్కి వెనకాడేశాడు. అప్పుడు దేవుడు చెప్పాడు. అప్పుడు సమూయేలుకి కోపావృషుడై రాత్రంతా యెహోవాకు ఏం చేశాడంటే మొరపెట్టాడు. మొరపెట్టిన తర్వాత సమూయేలు సౌలు దగ్గరికి వచ్చాడు. సౌలు అంటాడు, నేను ఆయన ఏదైతే ఆజ్ఞను ఇచ్చాడో ఆ ఆజ్ఞ అంతా నెరవేర్చాను అని అంటాడు ప్రవర్తన చూసి. అప్పుడు సమూయేలు ప్రవర్త అంటాడు, నాకు వినబడుచున్న గొర్రెల అరుపులు, ఎడ్ల రంకెలు ఎక్కడవి అని అడిగాడు. అడిగితే వీటిని అన్నిటిని నిర్మూలన చేయమన్నాను, వీటిని తెచ్చానంటే వీటిని దేవునికి బలర్పించడానికై వాటిని నేను శ్రేష్టమైన వాటిని నేను తీసుకుని వచ్చాను అని మాట్లాడినప్పుడు మనం చదువుకున్న వాక్యాన్ని ఇప్పుడు చూడండి. నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు, సౌలు రాజుగా అవడానికి అతను అసలు అనుకోలేదు, అల్పుడు.
అల్పమైన గోత్రము నుండి వచ్చినవాడు, బెన్యామీను గోత్రం నుండి వచ్చినవాడు. అతడు గాడిదలు పోయాయి, ఏయో ప్రవర్త దగ్గరికి వెళితే ఆ గాడిదలు ఎక్కడున్నాయని తెలుస్తుందని విచారం కోసం వస్తే దేవుడు సౌలును ఏర్పరచుకుని ఇశ్రాయేలు 12 గోత్రాల మీద రాజుగా అభిషేకించాడు. ఇప్పుడు అంటాడు, నీవు నీ దృష్టికి అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు గోత్రాలకు శిరస్సు అయితివి. అల్పుడుగా ఉన్న నిన్ను ఇశ్రాయేలు గోత్రాల అన్నిటికి శిరస్సుగా ఏం చేశానంటే చేశాను. శిరస్సుగా చేయబడిన తర్వాత యెహోవా నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా ఏం చేశాడంటే అభిషేకించాడు. ఏ దేవుడైతే శిరస్సుగా నిన్ను ఇశ్రాయేలీల మీద రాజుగా అభిషేకించాడో, ఇప్పుడు ఆ రాజు యొక్క మాటని నువ్వేం చేసావంటే వినక పోతివి. ఆ కింద వచనాల్లో 22వ వచనంలో సమూయేలు అంటాడు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుట, పొటేలు కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. దేవునికి దహన బలులు వాటిని అర్పించుట కంటే వాటి వల్ల ఆయన సంతోషించడు. ఆయన ఆజ్ఞను ఏం చేయాలంటే గైకొనాలి. ఆలోచించు, బలులు అర్పించుట కంటే ఆయన ఆజ్ఞను గైకొనుట, పొటేలు యొక్క కొవ్వును అర్పించుట కంటే ఆయన మాట వినుట ఏమైందంటే శ్రేష్టము. అంటే కానుకల కంటే బలుల కంటే ఆయన ఆజ్ఞను మొదట ఏం చేయాలంటే గైకొనవాలి. ఆయన మాటను ఏం చేయాలంటే వినడం ఏంటంటే శ్రేష్టము అని ఆ విషయాన్ని జ్ఞాపకం చేసి, ఇప్పుడు ఇశ్రాయేలులకు 12 గోత్రాలకు శిరస్సై ఉన్న శిరసే యెహోవా మాటని ఏం చేసింది, అల్పమైన ఎన్నిక లేనిగా అల్పముగా ఉన్నప్పుడు సౌలుని ఇశ్రాయేలుకు శిరస్సుగా దేవుడు ఏం చేశాడంటే రాజుగా అభిషేకించేశాడు. ఇప్పుడు ఇశ్రాయేలు 12 గోత్రాలకి శిరస్సు ఎవరంటే సౌలే ఏం చెప్తే అది ఇశ్రాయేలు 12 గోత్రాలు చెయ్యాలి. ఆ శిరస్సే దేవుని మాట ఏం చేసిందంటే వినలేదు. అల్పుడుగా ఉన్నప్పుడు ప్రవర్త ఏది చెప్పితే అది విన్నాడు. ఇప్పుడు 12 గోత్రాలకి ఎప్పుడైతే రాజు అయిపోయాడో, శిరస్సు అయిపోయాడో, యెహోవా మాటని ఏం చేసి, తక్కువగా ఉన్నప్పుడు దేవుని మాటని మనము శ్రద్ధగా వింటాం. మెల్లిమెల్లిగా కొద్ది ఎత్తైన స్థలములో ఎప్పుడైతే దేవుడు మనల్ని పెడతాడో, ఒక శిరస్సుగా అవుతావో, ఇంకా దేవుడు చెప్పే మాటని పక్కన పెడతాం. శిరస్సు నేను ఏది చెప్పితే అది జరగాలి అంతే. ఆఖరికి సౌలు ఎలాగైపోయాడంటే ప్రవర్తనని ఆశీర్వదించే వాళ్ళలాగా అయిపోయాడు. రాజే ఆశీర్వదించేది ఎవరంటే ప్రవర్తలే రాజుల్ని ఏం చేయాలంటే ఆశీర్వదించాలి. రాజులే ప్రవర్తల దగ్గరికి వెళ్ళి ఏం చేయాలంటే మమ్మల్ని ఆశీర్వదించమని వారు ప్రార్థనలు చేయించుకోవాలి. కానీ ఎప్పుడైతే అల్పుడుగా ఉన్న సౌలు శిరస్సుగా దేవుడు మార్చాడో, ఇంకా ప్రవర్తనలకే ఎదురుగా ఆశీర్వదించేస్తున్నట్లాగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కనుక శిరస్సే ఇప్పుడు ఏం చేస్తుందంటే యెహోవా మాటని నెరవేర్చలేదు. అక్కడ రాయబడిన మాటలు బట్టి చూస్తే శిరస్సు
అమాలేకులైన పాపాత్ములను ఏం చేసిందంటే బ్రతకనిచ్చింది. సౌలు ఇశ్రాయేలీలకు శిరస్సు. అమాలేకీలు అసలు బ్రతకకూడదు, వారిని సర్వనాశనము చెయ్యాలి, భూమి కింద ఆకాశం కింద వారి పేరు ఉండకూడదని అమాలేకులు చేసిన కీడిని బట్టి మోషే గ్రంథంలో రాసి పెడితే ఆ మాట నెరవేర్పు సౌలుకి అప్పగిస్తే పాపాత్ములైన అమాలేకులను సౌలు ఏం చేశాడంటే బ్రతకనిచ్చాడు. అంటే శిరస్సు చేసిన తప్పు ఏంటంటే అమాలేకులను బ్రతకనిచ్చాడు. అందుకే కదా తర్వాత దావీదు వచ్చే కూడా అమాలేకులతో యుద్ధము చేయవలసిన పరిస్థితి వచ్చింది. శిరస్సు చేసింది. శిరస్సు అన్న సౌలు చేసింది రెండవ పని ఏంటంటే యెహోవా మాటని వినలేదు. మొదటిదేమో శిరస్సైన సౌలు చేసింది ఏంటంటే అమాలేకులు, పాపాత్ములైన అమాలేకుల్ని బ్రతకనిచ్చాడు. ఈరోజు శిరస్సై ఉన్న మనము మరి పాపాన్ని బ్రతకనిస్తున్నామేమో. సౌలు పాపాత్ములైన అమాలేకులు బ్రతకనిచ్చాడు, ఈరోజు పాపాన్ని బ్రతకనిస్తున్నాం మనం. సౌలు యెహోవా మాటని వినలేదు, శిరస్సయ్యుండి కూడా యెహోవా మాటని వినలేదు. మరి ఈ రోజున మనము యెహోవా మాటని వింటున్నామా లేదా? మూడవది, సౌలంట దోపుడు సొమ్ము మీద ఎగబడ్డాడంట. 12 గోత్రాలకి రాజయ్యుండి శిరస్సయ్యుండి దోపుడు సొమ్ము మీద ఎగబడతామేంటి? రాజుకి ఏమైనా కొదువా అంటే దేవుడు ఏదైతే వద్దన్నాడో అమాలేకుల యొక్క సొమ్ము మీద ఎగపడ్డాడంట. శిరస్సయ్యుండి కూడా దోపుడు సొమ్ము మీద రాజు ఏమయ్యాడంటే ఎగపడ్డాడు. కనుక మనము ఎలాగున్నాము? నాలుగవ మాట, ఆయన దృష్టికి శిరస్సయ్యుండి కూడా ఏం చేశాడంటే కీడును చేశాడు. ఎవరైతే బ్రతకూడదు అనుకున్నామో వారిని బ్రతకనిచ్చినట్లాగా చేశాడు. కీడుని ఏం చేశాడంటే చేశాడు. నువ్వు ఇశ్రాయేలుకు రాజై ఉండి అమాలేకులు బ్రతకనిచ్చావు. ఇశ్రాయేలులకు శిరస్సై ఉండి యెహోవా మాటని వినలేదు. ఇశ్రాయేలులకు శిరస్సై ఉండి ఆయన దృష్టికి, దేవుని దృష్టికి ఏం చేసావంటే కీడును చేశావు. ఎప్పుడైతే ప్రవర్తలో నుండి ఈ మాటలని మాట్లాడాడో ఆ సౌలు రాజు అంటాడు, ఆ మాట అనవద్దు, నేను పాపాత్ములు బ్రతకనిచ్చానని, యెహోవా మాటని వినలేదని, దోపుడు సొమ్ము మీద ఎగపడ్డానని, యెహోవా దృష్టికి కీడు చేశానని ఆ మాటని నీవు అనవద్దు అని అతడు ఆ పనిని చేశాడు. మరి ఇశ్రాయేలు 12 గోత్రాలకి శిరస్సై ఉన్నవాడు, శిరస్సు ఏమైంది తెలుసా? ముగింపు. ఇశ్రాయేలు 12 గోత్రాలకు శిరస్సు అని బైబిల్లో రాయబడ్డది. కానీ సౌలు రాజు యొక్క శిరస్సు ఏమైందంటే చూడండి, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయము, మొదటి దినవృత్తాంతముల గ్రంథంలో 10వ అధ్యాయము 14వ వచనం, 14 మొత్తం చదవక్కర్లేదు. సౌలు తన కత్తి మీద పడెను. యుద్ధములో అపజయము కలిగితే, ఫిలిష్తీయుల ఎదుట నిలవలేని పరిస్థితులు వస్తే తన కత్తిని అలా నిలబెట్టుకుని తాను కత్తి మీద తానే ఏమైపోయాడంటే పడిపోయాడు. తాను కత్తి మీద తానే ఏమయ్యాడంటే పడ్డాడు. పడి ఏమయ్యాడంటే చనిపోయాడు. 8వ వచనములో అతులైన వారిని దోసుకొనుటకై ఫిలిష్తీయులు మరునాడు వచ్చినప్పుడు వారు సౌలును అతని కుమారులను
అతని కవచమును దోచుకుని అతని తలను ఏం చేశారంటే ఛేదించారంట. సౌలు తన కత్తి మీద తాను పడిపోయి మరణిస్తే ఫిలిష్తీయులు అది చూసి, ఇంకా అతని కుమారులు ఇంకా దాసీలు వాళ్ళు చనిపోతే సౌలు యొక్క తలను ఏం చేశారంటే నరికేశారంట. ఇశ్రాయేలులకు 12 గోత్రాలకి శిరసై ఉన్న సౌలు యొక్క తల ఒక ఫిలిష్తీయుల చేతులు ఏం చేశారంటే నరికి వేసి ఆ తలను తీసుకెళ్ళి ఫిలిష్తీయుల దేశమంతటా వాటిని ఏం చేశారంటే తిప్పారంట. ఇదిగో సౌలు యొక్క శిరస్సు ఫిలిష్తీయుల దేశమంతా ఆ శిరస్సుని ఏం చేశారంటే తిప్పారండి. తిప్పి ఆ శిరస్సును తీసుకుని వెళ్ళి తమ దేవుని గుడిలో, అనగా ఆ దాగోని యొక్క గుడిలో అతని తలను ఏం చేశారంటే తగిలించారంట. దాగోను గుడిలోనికి తీసుకువెళ్ళి సౌలు యొక్క తలను ఏం చేశారంటే దాగోను గుడిలో ఏం చేశారంటే తగిలించారు. శిరస్సు చూసావు ఎంత భయంకరమో. ఇశ్రాయేలులకు 12 గోత్రాలకి శిరసై ఉన్న శిరస్సు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయిందంటే దాగోను గుడిలోనికి విగ్రహాల ముందు అతని శిరస్సుని ఏం చేశారంటే తగిలించారు. మరి శిరస్సు చేయవలసిన పని దేవుని మాటని ఏం చేసిందంటే వినలేదు కనుక మరి అతని శిరసే ఛేదించి ఫిలిష్తీయుల దేశమంతా తిప్పి 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 తీసుకెళ్ళి దాగోను గుడిలో అతని శిరస్సుని ఏం చేశారంటే తగిలించారు. కారణం ఏంటంటే ఇశ్రాయేలుకి మొట్టమొదటి రాజే సౌలు 40 సంవత్సరాలు పాలన చేశాడు. అతడు వేలుబడిలో దేవుని మాటని ఏం చేశాడంటే వినలేకపోయాడు. అందుకు అతని శిరస్సు దాగోను గుడిలో తగిలించవలసిన పరిస్థితికి శత్రువుల చేతికి ఏమైపోయిందంటే అప్పగింపబడ్డది. ప్రారంభం ఇశ్రాయేలులకు రాజు శిరస్సై ఉన్నాడు. ముగింపు ఆ శిరస్సు దాగోను గుడి దేవత గుడిలో ఏమైపోయిందంటే తగిలింపబడ్డది. ప్రారంభం ఎలా ఉన్నా ముగింపు ఎలా ఉండాలంటే ఘనముగా ఉండాలి. కానీ ఇప్పుడు ప్రారంభమే ఘనముగా ఉంటుంది, ముగింపు ఎలాగైపోతుందంటే అది. కనుక ఆ ఇశ్రాయేలు 12 గోత్రాలకు శిరస్సై ఉన్నవాని పరిస్థితి ఆఖరికి తన శిరస్సు దాగోను గుడిలో తన విగ్రహాలకి ముందుగా ఏం చేశారంటే తగిలించేశారు. దేవుడి కొద్ది వాక్యాన్ని ఎన్నికలో దీవించునుగా.